ఇంట్లో మిరప మొక్కలను పెంచడం శుభమా లేక అశుభమా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో చిన్న చిన్న మొక్కలను పెంచుతారు. పచ్చని మొక్కలు ఇంట్లో స్వచ్ఛమైన గాలిని వ్యాపింపజేయడంతో పాటు ఇంటి అందాన్ని పెంచుతాయి. ప్రజలు తమ ఇళ్లల్లో అనేక రకాల పూలు లేదా పండ్ల మొక్కలను నాటినప్పటికీ ఇంట్లో ఏ మొక్కలను పెంచవచ్చనే విషయంపై వాస్తు నియమాలు కొన్ని ఉన్నాయి. కొంతమంది తమ ఇళ్లల్లో ఆకుపచ్చని పచ్చిమిర్చి మొక్కలను పెంచుతారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా పెంచడం శుభమా లేక అశుభమా అని తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో మిరప మొక్కను పెంచడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అది ఇంట్లో ప్రతికూల శక్తిని వ్యాపింపజేస్తుంది. ఈ మొక్కను దూకుడుగా భావించడం వల్ల ఇంట్లో సమస్యలను సృష్టిస్తుంది, ఉద్రిక్తతను వ్యాపింపజేస్తుంది, అనవసరమైన తగాదాలకు దారితీస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో మిరప మొక్కను పెంచడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. అందువల్ల ఇంట్లో ఉన్నవారు వ్యాధుల బారిన పడవచ్చు. ఇంట్లో మిరప మొక్క నాటడం వల్ల డబ్బు సమస్యలు వస్తాయని నమ్ముతారు. ఆ ఇంట్లో ఉన్నవారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. దూకుడు తీవ్రమైన శక్తి ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. అది అనవసరమైన ఖర్చులు పెట్టడంతో పాటు ఇంట్లో డబ్బు ఆదాయం చేయలేకపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇక్కడ ఇవ్వబడిన సమాచారం వాస్తుశాస్త్రం ఆధారంగా రూపొందించబడినది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.